హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో చాలా హెల్తీ అయిన రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పి వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు రెసిపీ అని చెప్పాను కదా, బీరకాయ కొత్తిమీర పచ్చడి అనమాట. సో బీరకాయ చాలా మంచిది కదండి హెల్త్కి, అండ్ అలాగే కొత్తిమీర కూడా చాలా మంచిది కదా. సో ఈ రెండు కాంబినేషన్లో పచ్చడి చాలా వరకు ట్రై చేసి ఉండకపోయే ఛాన్సెస్ ఎక్కువ కదా. సో ఈ టూ కాంబినేషన్లో నేనైతే పచ్చడి ఎలా చేసేసుకోవాలో చెప్పేస్తాను. అండ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. అండ్ ఇక్కడ నేనైతే ఒక చిన్న సైజ్ బీరకాయ తీసుకున్నాను. చిన్న సైజ్ అంటే మీడియం సైజ్ బీరకాయ అయితే తీసేసుకున్నాను. అండ్ ఫ్రంట్ బ్యాక్ బోత్ కట్ చేసేసుకోవాలి. అండ్ కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం తీయకండి, అక్కడక్కడ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. సో నేను ఫస్టే చూపించాను, సో అది మాత్రం తీసేసుకోండి. సో ఇలాగా మంచిగా చాప్ చేసేసుకోండి. అండ్ తర్వాత అయితే ఇప్పుడు మనం దీన్ని స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసేయాలి. అండ్ పైన తోలు కొంచెం చేదుగా ఉంటుంది. అండ్ అలాగే మనము ఎంత దాన్ని ఫ్రై చేసేసుకొని చేసుకున్నా కూడా కొంచెము ఒకలాగా ఉంటుంది. సో తోలు మరీ ఎక్కువ తీయకుండా జస్ట్ ఆ నోట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం కట్ చేసేసుకోండి, అంటే చాప్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఈ బీరకాయ మొత్తం కూడా స్మాల్ పీసెస్గా ఇలాగ కట్ చేసేసుకోండి. అండ్ మనం కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే ఎలాగో ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో. సో ఇలా అయితే కట్ చేసేసుకోండి. అండ్ బీరకాయ తొక్కులతో కూడా పచ్చడి అయితే చేయొచ్చండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈసారి మీతో ఆ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ పిల్లలు కూడా పచ్చడి ఇలాంటివి అస్సలు ఇంట్రెస్టే చూపించరు కదా. సో అప్పుడప్పుడైనా ట్రై చేయండి తినిపించడానికి. సో ఈ చట్నీ అయితే రైస్లోకి అండ్ అలాగే ఇడ్లీ, దోశ, చపాతీ ఎందులోకైనా కూడా చాలా యమ్మీ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ మనము నూనెలో ఫ్రై చేసేసుకొని చేసుకుంటాం కాబట్టి ఒక 1 వీక్ దాకా కూడా మంచిగా అయితే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందన్నమాట. సో కంప్లీట్ ప్రొసీజర్ చెప్తాను, చూస్తూనే ఉండండి. అండ్ ఇదైతే నేను ఇలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఒక గిన్నె తీసేసుకొని అందులో వేసేసుకొని వాష్ చేసేసుకున్నాను. మనము పైన తొక్కంతా తీసేసినా కూడా చెప్పలేం కదా, అక్కడక్కడ ఏదైనా ఉండొచ్చు. సో మంచిగా వాష్ చేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పి వాష్ చేసేసుకున్నాను. అండ్ వాష్ చేసేసుకొని దీన్ని అయితే వాటర్ లేకుండా పక్కన అయితే పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, 4 to 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా అయితే యాడ్ చేయండి, ధనియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అండ్ జీలకర్ర 1 or ½ టేబుల్ స్పూన్ మీరు చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోండి. కొంతమందికి ధనియాలు ఎక్కువ వేసుకున్నా కూడా ఇష్టం ఉంటుంది, ఘాటుగా అలా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ జీలకర్ర మంచిగా ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ అండ్ అలాగే డైజెషన్కి చాలా మంచిది కదా. సో అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే తెల్లగడ్డలు ఒక పాయ మొత్తం మంచిగా ఒలిచేసి పెట్టుకోండి. ఒక పాయ కాదు, ఒక తెల్లగడ్డ మొత్తం ఒలిచి పెట్టేసుకోండి. అండ్ హాఫ్ ఆఫ్ ద తెల్లగడ్డ అయితే ఇక్కడ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోండి ఇలాగా. అండ్ ఇది కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నారంటే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసుకొని ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి, అంటే ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. మనం డైరెక్ట్గా అలానే ఆయిల్లో వేసామంటే అది పగులుతుందండి ఆయిల్ హీట్కి. సో దాన్ని ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేయండి. అండ్ గ్రీన్ చిల్లీస్ వచ్చి మీరు ఎంత కారం తినగలరో అంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు.
మేమైతే ఎక్కువ కారం తినమండి, అందుకని చెప్పి 7 to 8 అయితే తీసుకున్నాను. అండ్ మీరు చేసే క్వాంటిటీని బట్టి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేను ఒక్క బీరకాయకి చేస్తున్నా కాబట్టి నేను 7 to 8 అయితే తీసుకున్నాను. అండ్ ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అండ్ దీన్నైతే మనము బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ బ్లెండ్ చేసేసుకొని మంచిగా అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా అయితే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లోనే ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా, లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా బీరకాయ కట్ చేసేసి, అదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా పొయ్యేదాకా అండ్ బీరకాయ మంచిగా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. అండ్ సిమ్లోనే పెట్టేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ దాకా సిమ్లోనే పెట్టేసుకొని ఈ బీరకాయ అంతా చాలా మెత్తబడేదాకా, అంటే అందులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేదాకా అండ్ అలాగే ముక్క మనము గరిటెతో అలా నొక్కామంటే మెత్తగా వెళ్ళిపోయేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా? ఇంత దాకా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ బీరకాయ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది మంచిగా ఉడకాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి చెయ్యండి. అండ్ తర్వాత ఇందులోకి ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసేసుకోండి. అండ్ అలాగే 2 టమోటాస్ అయితే స్మాల్ సైజ్ది కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఈ టమోటా అండ్ అలాగే ఆనియన్స్ కూడా అందులో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అలా చేయడం వల్ల ఈ బీరకాయ కొత్తిమీర పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో ఈ టైంలోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోవాలండి. సో మీరు టేస్ట్ చూసుకోండి, మీకు తక్కువ ఎక్కువ అనిపించుకుంటే కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎలాగూ సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా, ఇది చాలా క్విక్గానే మంచిగా ఫ్రై అయిపోతుందండి. అండ్ ఒక్కసారి ఇలా అంతా కూడా మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్, అంటే టమాటా పైన ఉండే తోలు సపరేట్ అయ్యేదాకా అయితే మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అండ్ లిడ్ ఓపెన్ చేసేసి చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. సో టమోటా మంచిగా బాయిల్ అయ్యిందా, ఫ్రై అయ్యిందా అని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే తోలు సపరేట్ అయిపోయిందంటే ఓకే ఫైన్, ఇదైతే మంచిగా బాయిల్ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఒక్కసారి అంతా కూడా కలిపేసుకోండి. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే చింతపండు చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నానబెట్టేసుకొని పక్కన పెట్టింది వాటర్ లేకుండా చింతపండు మాత్రం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొత్తిమీర కూడా ఒక హ్యాండ్ ఫుల్ అంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కాడలతో సహా యాడ్ చేసుకోండి, కాడలతో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడు మనం నార్మల్ పచ్చళ్ళు చేసుకోవడం కాకుండా ఇలా కొత్తిమీర ఫ్లేవర్తో కూడా ట్రై చేయండి. అండ్ చింతపండు చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఇంకొక 5 మినిట్స్ దాకా లిడ్ క్లోజ్ చేసేసి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అంతే. ఈ పచ్చడి చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి, కారం కారంగా పుల్ల పుల్లగా, నోటికి ఏదో ఒకటి తినాలి అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేసుకున్నారంటే సంగటికి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. అంటే రాగి సంగటి, రాగి ముద్దకి కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, అందరూ తినాల్సిన ద బెస్ట్ రెసిపీ అనమాట. సో ట్రై చేసేసేయండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోని చాలా హెల్దీగా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోండి. అండ్ మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకొని సపరేట్గా పెట్టుకున్నాం కదా, అందులోకి దీన్నంతా కూడా చల్లారిన తర్వాత యాడ్ చేసేసుకొని, బీరకాయ ఉంది కదా కొంచెం తొక్కులుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఒక 2-3 టైమ్స్ స్టాప్ చేస్తూ అయితే బ్లెండ్ చేసేసుకోండి. వాటర్ అసలు అవసరం లేదు, మీకు వాటర్ కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఇంతేనండి. అండ్ నెక్స్ట్ అయితే పోపు
పోపు పెట్టేసుకోండి. పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి. పచ్చళ్ళు కదా, చాలా రోజులు ఉండాలి కదా, సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. సో నేనైతే ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అందులోనే ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే ఉద్దిపప్పు కొంచెం, తాలింపు గింజలంతా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా చిట్లిన తరువాత మనమైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదు. మీరు ఎవరైనా యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే తెల్లగడ్డలు హాఫ్ ఉంది కదా, ఇంకా అదంతా కూడా మంచిగా దంచేసుకొని యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ తెల్లగడ్డలు ఈ టైంలో వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ కరివేపాకు కూడా చెప్పాను కదా, నేను కూడా యాడ్ చేసేసి దీన్ని మొత్తం ఫ్రై చేసేసుకొని మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ చాలండి. దీనంతా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ అయితే సిమ్లోనే 2-3 మినిట్స్ ఉండేలాగా చూసేసుకొని తర్వాత అయితే స్టవ్ ఆపేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర పైన అలా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంత కష్టపడి వీడియో అయితే చేశాను కదా, ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇక్కడ దాకా మీరు నా వీడియో చూశారు అనడానికి మీరు చూసినట్లయితే మాత్రం కమెంట్ అయితే చెయ్యండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అండ్ అలాగే వ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి. బాయ్ బాయ్.